ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారం కదండి చూస్తారా, నేను అడుగుతున్నాను ఏమనుకోరు కదా, ఈ కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయా? మరి ఈరోజు ఏమైనా ఏంటి? నేనంటే మీరు ఎవరన్నా అనుకోండి, పోయిన అంటే ఆ వారం ఏమంటారండి దాన్ని? అదేనండి, ఈ పొద్దు దండగా చెప్పండి. క్రైస్తవులు ఎంత గుడ్డో లేకుండా నాకు అర్థం కావట్లా. ఇట్టే మాట్లాడతానండి, నాకు మహా ధైర్యం ఎక్కువ దేవుని వాక్యాన్ని బట్టి. అవునా? పిచ్చి గుడ్డోళ్ళు అయిపోయినారు. పండగకు వచ్చేదేంటి? ఆరాధన దినమైన ఆదివారానికి రాకపోవడం ఏందండి? పండగ ప్రభు, మన ప్రభు పండగ దీవెనలు వస్తాం. అవునా? ఎవరన్నా ఎవరో అవునండి తిరుపతిలో నాకు ఊరు మనకొచ్చింది. వాస్తవంగా చెప్పాలని చూడండి, దేవుని నామం పేరిట క్రైస్తవులుగా మిగిలిపోవడం దేవునికి ఇష్టము కాదు. దేవుని బిడ్డగా మారండి, ప్రభు కొరకు బతకండి, ఆరాధన కొరకు రండి. పండగ దీవెన కోసం వచ్చే వాళ్ళంతా నేను నా దృష్టిలో ఏంటంటే దరిద్రులు అంటారు. ఏమంటా? అవును కదమ్మా. పండగ ఏం బ్రదర్, పండగ మునుపు 2 వారాలు అవును ఎవరు కనపడలే. పండగ తర్వాత ఇప్పుడు కనపడరు, రేపు వారం కూడా కనపడరు. పండగ వారం మాత్రం ఎంతమంది కనపడ్డారు? అబ్బా, ఎంత ఇదండి, మీకు అర్థం కాలేదండి. అసలు క్రైస్తవుడికి ప్రతిరోజు పండుగ అండి. ఆదివారం ఆరాధన మందిరం ఉండడమే పండుగ అండి. వాక్యం వినడమే పండుగ అండి. ఎవరో వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చేది పండుగనే. ఒక బిడ్డ అంటుంది, అమ్మ మీ నాయన మీ అమ్మ రాలేదా అన్నాడు. ఊరుపా, మా అమ్మ మా నాయన మరొక్క చోటుకి వెళ్ళేది, ఎక్కడికి పండుగకి వెళ్ళేది. మీకు అర్థం కాదు. స్థానిక సంఘాన్ని వదిలి ఆయన ఊరుకో దగ్గరికి వెళ్ళి వీళ్ళు పండుగ వీళ్ళు. అర్థమవుతుందా? స్థానిక సంఘం, వాక్యం, దైవ సన్నిధి ముఖ్యం. ఎవడో పెద్ద దైవజనుడు, ఆడికి 3 బిరుదులు ఉన్నాయి, 4 పట్టాలు ఉన్నాయి. ఈ నేను ఒప్పుకోలేదు, నాకు ఇష్టం లేదు. మానవుడు ఒక్కడే, మానవుడు ఎప్పుడైనా ఒకటే, మహనీయుడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసు. ఆయన అవునా? ఆయన కాక మరొకరిని గణపరచడం నాకు ఇష్టమే ఉండదు. ఏ వ్యక్తిని నేను గణపరచను, వాడు ఎంత ఉంటాడనా కానీ. క్రీస్తు యేసు నామములో మీ అందరికీ చెప్తున్నా, స్థానిక సంఘమా, మరొకసారి మీరు పిలవకండి అన్నాడు. నాకు అవసరం లేదు, కానీ కడుపు తరిక్కిపోతుంది. అవునా? ఈస్టర్ రోజున ఏంటంటే అంత జనం రావడం, గుడ్ ఫ్రైడే రోజున ఏడవడం, గుడ్ ఫ్రైడే ఓ అని ఎలా కొట్టిట్టు ఏడుస్తున్నారు కదండి. అసలు గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళు చెప్పరాదు. గొప్ప శుక్రవారం ఏమన్నా గుడ్ ఫ్రైడే రోజు, గుడ్ అంటే మంచి కదండి. మంచి అప్పుడు ఏడుస్తాడా బుద్ధుండేవాడు? ఎందుకు చచ్చిపోయాడు యేసు? నేను ఏడవమన్నా? చెప్పమ్మా, నువ్వు మళ్ళీ శిలువలో తగులుకోమన్నా? ఏ జ్ఞానం లేదా? ఏడవడానికి నేను రక్షించలేదు, ఆయన శ్రమపడలేదు, శిలువలో ప్రాణం అర్పించలేదు. క్రైస్తవ నియమం అదే, క్రీస్తు గుణం కాదది. అమ్మా, దేవుని వాక్యం అలాగనే సెలవిస్తుంది. దేవుని వాక్యంలో ఉన్న స్పష్టత మరుగుపరిచేశారు దైవ సేవకులు. మన కళ్ళకు మబ్బర కట్టి, గంతలు కట్టి, అవునా, పండగ క్రైస్తవులు చేశారు. దమ్ము, ధైర్యం. దయచేసి ప్రియులారా, భయం అనేది కనపడేది, కలిగి ఉండేది. 2 రకాలు ఉంటాయి భయం బ్రదర్. మనలో ఏ భయం ఉంది చెప్తావా? నువ్వు చెప్పు సెక్రటరీ గారు. కనపడే భయమా, కలిగి ఉండే భయమా? భయాల్లో 2 భయాలు ఉన్నాయా? ఒకటే భయం అండి. ఎట్టా చెప్పు. కలిగి ఉండేది ఏది? కనపడే భయం చెప్పాను కదా. ఈస్టర్కి వచ్చేవాడు కనపడే భయం. కలిగి ఉండే భయం ఎవడు? ప్రతి వారము, ప్రతి నిమిషము, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండేవాడు, వాడు భయం కలిగి ఉండేవాడు. నటిస్తున్నారు, భయం కలిగినట్టున్నారు క్రైస్తవులు. భయం లేదు, విచ్చలవిడి జీవితాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఎవరో మాటలు విని పైన మనసును దాన్ని ఏమంటారంటే ఇవి చేసుకొని రెన్యూల్ అయిపోయి హృదయంలోకి దిగకుండా, హృదయంలో స్థిరపరచుకోకుండా, అవి నాటపడకుండా కదిలిపోతున్నారు. బాధాకరం ప్రియుల. నేను ఒక అన్యుండండి, విగ్రహారాధకుడినండి. గుండ్లు కొట్టుకొని గీక్కొని తిరుమలలో కొట్టుకొని కూర్చున్నానండి. శబరిమలకి వెళ్ళి 6 సంవత్సరాలు చేస్తున్నానండి. నేను ప్రభులో ఎంత బలంగా ఉన్నానండి. నా తాత, నా తండ్రి రెవరెంట్ కాదు, అరవరెంట్ కాదు, సమయం కాదు,
పీటర్ కాదు, ఎవరు కాదండి, నాస్తికులు హిందువులండి. వాళ్ళకు పుట్టిన నేను ప్రభువులో ఇంత వైరాగ్యం ఉంది. కారణం తెలుసా నాకు ఈరోజు పండుగండి. ఒక ఆయన 40 రోజులు ఫాస్టింగ్, నేను స్నానం కూడా చేయలేదు, గిడ్డము కొరగలేదు, మాంసం తినలేదు. ఈ పెద్ద భక్తుడా మీరు చెప్పండి. ఈరోజు తినలేదు, ఈస్ట్ రోజు తిన్నామా, కుమ్మలు తిన్నారు కదా, ఆవిడ పస్తున్నారు. చెప్పండి అయ్యా. మరి 40 రోజులు ఎందుకు కాపావమ్మా? ఎవరు చూడడానికి కాపావు? ఒక ఆయన లేడు, సార్ స్నానం చేసుకోలేదు సార్. ఏది 40 దినాలు స్నానం చేయకపోతే పెద్ద భక్తుడా? నేను చెప్పండి అమ్మా, మీ బిడ్డలు కూడా ఎట్లా పెంచుతున్నారు ఏందమ్మా? మీరు కూడా ఇంకా అర్థం కాదు, మార్చుకోరా. నిబంధన దేవుడు అదే నేను చదివించిన వాక్యం నాకెందుకో ప్రేరణ. చూడండి, ఇర్మియా గ్రంథకర్త ఏమంటున్నాడండి, 31 అధ్యాయం 31 చూస్తారా? ఈరోజు ఎంత సమయం కానీ చూద్దాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం. క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన ఉందనే కదండి. అండి ఏమండో, పాత నిబంధన కొత్త నిబంధన తేడా ఏంటండి అమ్మలారా? చెప్పండి అమ్మా. ఒక నిబంధన అంటే ఏంటండి? అదేమ్మా, నిబంధన అంటే అర్థం కవెనెంట్, ఇంగ్లీష్లో కవెనెంట్, అవునా? కాంట్రాక్ట్ ఈస్ వెరీ డిఫరెంట్. డోంట్ థింక్ కాంట్రాక్ట్ అండ్ కవెనెంట్ ఈస్ నాట్ ఈక్వల్. చాలా మంది అనుకున్నారు కదండి. కవెనెంట్ నిబంధన వేరు, ఇంకోటి కాంట్రాక్ట్ అంటాను. దాన్ని ఏమో ఒడంబడిక అనేది వస్తు రూపేణ ఉంటుంది బియ్యం ఇస్తా చక్కెర అది కదండి. ఒడంబడిక అంటే అదేం తెలుసా? నిబంధన తెలుసా? నువ్వు నాకుండు, నేను నీకుంటా, అది నిబంధన. బ్రదర్ అదో ఇక్కడ ఉంది బల్ల రక్త నిబంధన. మీరు దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి, ఇది నిబంధన. నాకు బ్రదర్ దాని అర్థం తెలుస్తున్నా బ్రదర్. నిబంధనలో గుర్తు. మీరు ఫుట్బాల్ ఆడేది చూసారు కదండి. ఫుట్బాల్ ఆడేది 2 జట్లు ఆడుతుంటాయి. ఆ క్యాప్టెన్ వస్తాడు, ఈ క్యాప్టెన్ వస్తాడు, టాస్ వేస్తాడు. వేసినాక ఈడి బండిని తీసి వాడేసుకుంటాడు, వాడి బండిని తీసి. చూసారు లేదండి బ్రదర్? ఎవరు వస్తాడు చెప్పండి? నేను ముసలోడు, నేను చూస్తున్నా, ఏం చూస్తున్నా? చూసారా లేదా? అంటే అర్థం ఏంటి? నా టీము తరపున నేను బాధ్యత వహిస్తున్నా, నీకు ఏ మోసము నేను చెయ్యను. బ్రదర్, దేవుడు నిబంధన చేశాడండి నాతో, నీతో. నాకు కలిగింది నీది, నీకు కలిగింది నాది, అది నిబంధన. మనకేం కలిగి ఉన్నాం బ్రదర్స్, క్రైస్తవులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళారా? ఏం కలిగి ఉన్నాం మనం? చెప్పండి, ఏం కలిగి ఉన్నామమ్మా? సెక్రటరీ గారు మీరు చెప్పండి చూద్దాం. ఏం కలిగి ఉన్నా? ఏడాదికి నాకు చెప్పుకోరా? నిరీక్షణ. ఎవరా అమ్మా? నా దగ్గరికి రా చెప్తా. నిరీక్షణ మన దగ్గర ఉందా? ఎవరు చెప్తారండి? లేఖనాలు చెప్పుకొని మాటలు చెప్పాల్సిందే. నీ దగ్గర నాకు దగ్గర ఉండేది ఏం తెలుసా? శాపం, దరిద్రం, దుఃఖం, కన్నీరు, బాధ, విలాపం. అంతేనా కదండి? ఆయన దగ్గర ఉంది ఏంటి? సంతోషం, సమాధానం, నెమ్మదే. అదేనండి నిబంధన. నువ్వు నీ దగ్గర ఉన్న నాకివ్వు, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తా, అదేనండి క్రీస్తు. అమ్మా నువ్వేదో పెద్ద ఇది చేసావని ప్లీజ్ అయిపోయి చాలా మంది అనుకుంటున్నారు కదా. ఇంకా అన్నట్టు ఏకంగా 7 వారాలు కన్నీరు కాచి బకెట్లుగా నింపి, అవునా, దేవుడిని పట్టుకొని ఆ సింహాసనం గేట ఊహించి, ఏది మనోడు మొండోడు, మన దేవుడు మొండోడు కాబట్టి కదిలించి ఊహించి ఆడించి పిచ్చోడు మాట్లాడుతున్నారండి. మన ప్రియ ప్రభు కదండి, ఆయన ఏమండి? క్షమించుటకు సిద్ధ మనసు, కృపా సమృద్ధి. ఆడిచ్చేదేంటి, ఊగించేదేంటి, కన్నీని కార్చేదేంటి, తిప్పల పడేదేంటి? నేను తిప్పల పడడానికి కన్నీరు కార్చడానికి పిలవలేదండి యేసు నిన్ను కన్నీరు కార్చడానికి పిలవలేదండి. ఆయన పిలిచినందుకు తెలుసా? మన దారిద్ర్యాన్ని పోగొట్టారు. బ్రదర్స్ చూస్తారు ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం దయచేసి చూడండి. మీరు మన ప్రభు యేసుక్రీస్తువు కృప, బాగా ఈ మాట గుర్తుపెట్టి, కృప అంటే ఏంటండి? ఈ ఒక అర్థం చెప్పండి చెప్తాను. కృప అంటే ఏంటి?
చెప్పండి. ఏదో ఉంటారు కదండి, ఉండకపోతే రాయరు కదా. కృప అంటే ఏంటి? అర్హత లేని వారు పొందడానికి కలుగు చేసిన ఒక కార్యము కృప. కృప అంటే సంథింగ్ ఈజ్ దట్ ఫర్ హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే అందరికీ కలిగి ఉండేట్టుగా చేశాడు, అది ఆయన కృప. మనం ఆరోగ్యంగా ఉండడం ఆయన కృప. అమ్మా చెప్పండి, భాగ్యవంతులుగా ఉండడం ఆయన కృప. మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా. ఎవరండి? ఎవరు ధనవంతులు? ఇప్పుడు మనం ఏమైనాం? ఆయన అప్పుడు ధనవంతుడు అయినాం, మనం ఎవరేమైనాం? దరిద్రమైనాం. దాని మీకు అర్థమైందా? ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు కావాలని మీ నిమిత్తము. ఇప్పుడు ప్రభు ఏమయ్యాడు, మనమేమయ్యాం? నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తానమ్మా, నేను పేద పనికిరాని పాపిని, చెత్తను, పురుగును, దరిద్రం అంటున్నావే. ఆయన ఎందుకు చనిపోయింది ఇంకా చెరువులో? చెప్పరా? అర్థం కదా మీకు? అమ్మా, ఆయన ధనవంతుడు అయ్యింది. మీ ఇంటికి వాచ్మెన్ ఉన్నాడా? పెద్ద బంగ్లా ఎవరుకున్నాం ఎక్కడ? సార్ ఎవరుకున్న బంగ్లా ఉంటే వాచ్మెన్ పెట్టుకున్నాం, ఉండారా? వాచ్మెన్ ఉండు. ఎవరో సరే మా అన్న పెట్టుకుంటా అన్న, వాచ్మెన్ ఉన్నాడు అనుకుందాం. వాచ్మెన్ అన్న, వాచ్మెన్ ఉండేది ఎందుకు? ఈయన కూడా మేలుకోవడానికా? మీరు చెప్పండి బ్రదర్. అన్నం వాచ్మెన్ ఉంటే అన్నేం చేయాలా? నిశ్చితంగా నిలబడలేదా? నేను కూడా మేలుకుంటానంటే ఇంకేమన్నా అర్థం ఉందండి? మన కొరకు ప్రభు దరిద్రుడైతే నేను కూడా ఏం దరిద్రం పట్టిందండి క్రైస్తవానికి? మీకు అర్థం కాలేదా? ఆయన దరిద్రుడై ఉన్నాడు ఎందుకు? నన్ను ధనవంతుణ్ణి ఆయన దుఃఖపడ్డాడు ఎందుకు? నన్ను ఆయన గాయాలు పొందాడు ఎందుకు? నన్ను స్వస్థపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి. మళ్ళా నీకు అర్థం కాలేదా? మళ్ళా నువ్వు పాత నిబంధన కూర్చొని ఏడుస్తావా? క్రీడా అర్థం చేసుకో, ప్రభు కృపను అర్థం చేసుకో. మనుషుల బొమ్మలు బోధలు ఆడ పరిగెత్తబాకండి. ఇప్పుడు మా అమ్మ ఒక చదివింది వాక్యం. అమ్మ ఎవరు పాత నిబంధన తల్లి ఎక్కడ? ఇనువా చేయొద్దు, ఇతను బాగా చెప్తా. ఈ తల్లి చదివినప్పుడు బోధ బాధ అక్క, నువ్వేం చదివో తెలుసా కదా? చెప్పున్నాక బాధకు బోధకు ఎంత తేడా ఉందండి? అమ్మా, బాధ నందర కాదు, బోధ. అర్థమైందమ్మా? ఒక చిన్న మాట, ఏం బ్రదర్ కనిపెడుతూ ఉంటా. నీ తప్పు పట్టడానికి కాదమ్మో, నీ ద్వారా మరొకరు నేర్చుకోవడానికి. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియులార క్రైస్తవ్యమా, క్రీస్తులో ఉన్న వాళ్ళ బలవంతులు కండి, భాగ్యవంతులు కండి. అసలు దేవుని వాక్యం చెప్పేది ఏం తెలుసా? దినదినము అభివృద్ధి పొందండి. అదేనండి, ఇది మీ వలన కలిగినది కాదు. ఒకసారి ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పెట్టానా? పెట్టున్నాను అమ్మలారు. చాలా మంది ఇంటున్నారు, మేము పెడతాం కదా. అక్కడ పెట్టున్నాడు దేవుడు. ఎక్కడున్నామండి? అమ్మా, అది అట్టే పట్టుకో. 1వ అధ్యాయం కదా, అక్కడే పట్టుకో. 1వ అధ్యాయం 21 చదవండి. 1వ అధ్యాయం 20. అమ్మా, ఎవరు? యేసు. ఆయన క్రీస్తును తండ్రి దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపి కంటెను కాక అందును కంటెను ఆయనను ఎక్కడండి? ప్రభువుని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడండి? కుడి పార్శ్వమున. మనోలే కదా ప్రభు దిగిరా, దిగిరా మేము పిలుస్తున్నానండి. చాలా మంది కూడా సేవలు అంటే పిలుస్తాం. ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు, మేము ఎప్పుడు వస్తాం. ఆయన వస్తే అమ్మో, ఆయన వస్తే నువ్వు పిలుచుకోవడానికి కానీ నీకు రక్తం కాల్చింది వస్తావు. నీకు రక్తం చిందించి కొన్ని ఈ సంఘంలో చేర్చి ఆయన కాపరిగా ఉంచి అవునా పరలోకం పోవడంతో ఆయన ఇక్కడ పర్లేదండి. అవునా? ఈయన వల్లే పరలోకం పోవడం కాదు. అవునా? నీ
నీలాగా రక్షణ లేని నీలాగా అడగాడుతున్న జనం ఎంతో మంది ఉన్నారు. అందుకనే శిష్యులు అపోస్తలుల కార్యక్రమంలో 1వ అధ్యాయంలో ఆయన పరలోకానికి ఆరోహణం అవుతాం అంటే వీరందరూ తయారు ప్రభువా ఎంతంలో మాకు రొట్టెలు చేపలే వచ్చేస్తాం అంటే ఉన్నాడు రాడే. అవునా? మీరు సర్వలోకానికి రండి. అవునా? నాకు సాక్షులై ఉండండి. సమరయ గలిలయ ఇవన్నీ ప్రాంతాల్లో నాకు సాక్షులుగా ఉండండి. నేను వస్తా ప్రభు, రెడీగా ఉన్నా. నువ్వు రావడం నేను పోవడం కాదండి. అందుకు కాదండి నేను ఎంచుకునింది. క్రైస్తవ జీవితం ఇచ్చింది నువ్వు పరలోకానికి వెళ్ళడానికి కాదు, ఇక్కడే పరలోకాన్ని తయారు చేయడానికి, నీ కుటుంబమే పరలోకం మార్చుకోవడానికి. పిచ్చ బోధలకు వెళ్ళి వాళ్ళ మాయలో పడి నీ కుటుంబం నరకం చేసుకోవడానికి కాదు. అవునా? చూడండి, వాక్యం చెప్పే సత్యాన్ని బట్టి మాట్లాడండి. ఇక్కడ పెద్ద బోధకుడు లేడండి. దేవుని మాట ఎవరు నోటు ఉంటుందో వాడే. అంతే. రెవరెండ్ అని ఆయనని ఈ ఎండని కాదండి. ఆయన పెద్ద దైవతుడండి. ఆయన చేస్తే నువ్వు చేస్తే పోదా? నువ్వు చేస్తే కాదా? చెప్పండి. ఒకరిని రండి, దమ్ము ఉంటే బైబిల్ తీసుకుని నా దగ్గరికి నేను సవాల్ చేసి వాక్యం చెప్పగల, 1,00,000 మందిలో చెప్పగల. అవునా? ప్రతి ఒక్కరికి దేవుని శక్తి సమానంగా ఉంది. మోసపోకండి. పెద్ద దైవజనులు ఆయన ఎప్పుడు పట్టి నాకు తమిళలో ఎక్కువ మాట్లాడడం తెలుసు. 24 మణి నేరం జపమా ఆయన ఎప్పుడు ఉంటాడు. సౌత్రం అనుకుంటే కాదండి. మాటల్లో ప్రభు కాదండి. ఇక్కడ ఉండాలండి ప్రభు. ఇక్కడ ఉంటే అప్పుడు నీ బ్రతుకు మారుతుంది. మాటల ద్వారా కాదండి. కాబట్టి దయచేసి దేవుని ఒక స్పష్టంగా సెలవిస్తుంది కదండి. మీరు ఒకసారి 8వ వచనం, ఎఫెసీయులకు 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఇప్పుడు దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేని చేత? ఒకదాని ద్వారా. బ్రదర్స్, కృప ద్వారా, విశ్వాసము ద్వారా, ఒకటి చేత, ఒకదాని చేత చేయబడింది. నీవు చూసుకోవాలంటే ఏంటి? అరే ఆడ ఉందమ్మా, ఆయన దయ ఉంది, ఆయన ఆరోగ్యం ఉంది, ఆయన ఐశ్వర్యం ఉంది, ఆయన భాగ్యం ఉంది, సమాధానం ఉంది. దాన్ని తీసుకోవాలంటే ఏం కావాలండి? ఈరోజు చెప్పరాదండి. కృప ద్వారా కలిగి ఉంది అక్కడ. మనం దాన్ని పొందుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసము. అంటే బ్రదర్ ఎవరైనా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎక్కడైనా సరే, అవునా? 12 ఏళ్ళ రక్తస్రావం స్త్రీ అయినా, గుడ్డోడైనా కదండి, కుష్ఠరోగి అయినా, అవునా, ఊచకాలు ఎవరైనా సరే బాగుపడ్డప్పుడు ప్రభు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అర్థమవుతుందా? మా ప్రార్థన మా ఇది కాదండి, వాళ్ళ విశ్వాసం కదండి. దేవుని కృప ద్వారా ఆరోగ్యం ఉంది. అది ఎలా కలిగిందండి? విశ్వాసం ఎలా కలిగింది? ఇది కూడా కావాలిగా, ఇది కూడా కావాలి చెప్పలేదుగా అమ్మా. విశ్వాసం ఎలా కలిగింది? వినుటి వలన ఏం బ్రదర్? వినుటి వలన విశ్వాసం. ఆ వినేది కూడా ఏది? క్రీస్తును గురించి. అవునా? కేసీఆర్ గురించో, రేవంత్ రెడ్డి గురించో, చంద్రబాబు నాయుడు గురించి వినడం. ఎవరి గురించి? క్రీస్తును గూర్చి వినాలి. క్రీస్తును గూర్చి వింటే ఆ మాట ద్వారా నీ చెవుని పడితే నీ హృదయంలోకి వస్తే అప్పుడు అది విశ్వాసం. విశ్వాసం అంటే ఇంకా కలగల, చూడలా, రాలా, కలుచు మేరలో కూడా లేదు. అయినా నా దేవుడి ద్వారా అక్కడ ఉండేది ఇది నాదే. కారణం తెలుసా? నేను ఆయన బిడ్డను. నేను ఆయన ఏమైనా ఇచ్చాడా నీకు? సెక్రటరీ గారు, నేను ఆయన ఇల్లు అట్లా ఇచ్చారా లేదా? ఇచ్చినారా? ఆయనకి ఏమైనా ఇస్తావా? నీకేమైనా ఇస్తాడా? 1 ఎకరా రాయిస్తావా? ఓడిగా. కారణం ఏంటి? ఆయన పుట్టాడు కనుక ఈయన రాయించాడు, అంతేనా కదండి. ఇప్పుడు పలానాయనకి వాడు పలానాయనకి కలిగింది, ఆయన సొత్తు ఈయన కలిగింది కదా. ఎలా? జన్మ, పుట్టుక ద్వారా కదండి. మనమందరము క్రీస్తులో జన్మించాం. ఏమిటి? ప్రభులో జన్మించాం. ఇప్పుడు మనకు ఎవరికి వారసులు? ఇప్పుడు ఏమో ఈయన కదా, మీ ఆయన ఇంటికి స్థలానికి నువ్వు వారసుడో కాదా? అవునమ్మా. ఇప్పుడు ప్రభు ద్వారా జన్మించాం, ప్రభులో జన్మించాం, తిరిగి జన్మించాం. అవునా బ్రదర్? మరి జన్మ, తిరిగి జన్మించాం. ఇప్పుడు ఎవరు బిడ్డలు? నేను నువ్వు క్రైస్తవుడా దేవుని బిడ్డ? చెప్తే నేను వాక్యం చెప్తాను ఈరోజు. చెప్పండి. మీకు డౌట్ ఉంటే చూపిస్తాను నేను వాక్యం చూపకుండా ఏది చెప్పలేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం
27వ వచనం. గలతీ 3వ అధ్యాయం. ఎవరిలోనికి? అంటే అందుకే రెండోసారి ఎందుకు చూపిస్తానంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ఎందరూ అమలకుంటోళ్ళు ఇక్కడ అక్కడ కదండి. ఏ కమ్యూనిటీ, ఏ వర్గము, ధనికుడు, పేదోడు, ఆయన కలెక్టర్, ఈయన కండక్టర్ ఏమి లేదు. మీరందరూ బాప్తిస్మం మనం ఎవరు ధరించుకున్నాం కదా? మీ పని నింపుతారు ఎవరన్నా? నా పని నింపుతా. చొక్కా ఇప్పితే బ్రదర్ మీ సెక్రటరీ గారు మీ పని నెట్టుంది, కానీ నేను చొక్కా ఇప్పితే నా పని 3 బొక్కలు 6 సెంట్లు ఉన్నాయి. కనపడకుండా కప్పింది ఏంది ఈ వైట్ షర్ట్? ఏం బ్రదర్? సహోదరులారా, నా చిరుగులు నా బొక్కలు కనపడకుండా ఈ అనా అదేనమ్మా ఎవరిని ధరించుకున్నా? క్రీస్తును ధరించుకున్నా. ఆయన కనపడుతున్నాడు, నేను మరుగైనా. అంతేనా బ్రదర్? ఇప్పుడు ఆయన కనపడుతున్నాడు, నేను కనపడలేదు, నా పాపం కనపడలేదు. బాగా గమనించు వీడా. ఇంకా కూడా నువ్వు పాపిని ప్రార్థన చేసావు, నువ్వు నరకానికే. నీకు ఏరే టికెట్ లేదు. అవునా? కదా క్రీస్తును ధరించుకున్నా. ముందైతే నేను బొక్కలు చిరుకున్న బలిలోండి పాపంతో మత్సరపడ్డండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచింది. ఇప్పుడు నేను దేవుని చదువు అతను చదువుమా. క్రీస్తులోని బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని యూదుడని అని లేదు, లేదు, లేదు. ఎలా ఉన్నారంట? తండ్రులారా ఒకసారి నమస్తే చెప్తున్నా. ఆయన పెద్ద సేవకుడు, ఈయన చిన్నడు, నాకు రాదు 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 అనుకునే నువ్వు వెనకబడిపోతున్నావు. చాలా మంది వెనకబడిపోతున్నారండి. మాకేం రాదు. ఆడికి పోతే ఆడికి ఆ ఫంక్షన్ హాల్కి పోతే ఆ ఏసు రూమ్లో ఆడ కూర్చొని ఆయన బోధ వింటే కాదండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. తమ్ముడు మోసపోవద్దు. నిన్న రక్షణ పొందిన నువ్వు ఏకంగా ఉన్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అవునా అమ్మా? చిన్న బిడ్డ, ఎవరొచ్చారా ముసలై నువ్వైనా ఎవరైనా అందరూ ఏకమై ఉన్నారు. తర్వాత మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసు. అంటే ఇప్పుడు చెప్పా, మీ నాయన సొత్తుకు వారసులయ్యావా లేదా? ఇప్పుడు మన తండ్రి దేవునికి మనం వారసమా కామా? అమ్మా అది చెప్పమ్మా. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా. నా తండ్రి ఆస్తి నాది. మీ నాయన ఆస్తి నువ్వు కొట్టుకున్నావు లేదా? అదేవిధంగా నా తండ్రి ఆస్తి ఏది? తండ్రి దేవుని ఆస్తి ఏది? ఆరోగ్యమైన ఆస్తి, ఆనందమైన ఆస్తి, హృదయం సమాధానమైన ఆస్తి, నెమ్మది అయిన ఆస్తి. ఈడ్చ దేశాలు లేవు. అది ఆయన ఆస్తి. అది నీకుందా? నీకుందా? ఇప్పుడు చెప్పండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మాట వచ్చిన ఏమని? అదే అమ్మా, మనము దేవుని పిల్లలమని. అది ఎవరి పిల్లబడుతున్నాం బ్రదర్? మా ఊరు రాయి చెట్టు ఉంటుందండి. మా ఊరు రాయి చెట్టు ఉంటుంది. దానికి ఒకసారి తిండి కట్టారు. అక్కడ కూర్చొని ఉంటారు. నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు అప్పుడు బైబిల్ పట్టుకొని పోతా ఉంటే అడుగులు నడితే ఎవరిని మిమ్మల్ని కూడా అడుగుతారు. ఏమ్మా రక్షణ పొందిన సహోదరులు ఉంటుంది. ఏమయ్యో అక్క అడిగిపోయింది. ఆమె దేవుని బిడ్డ. ఎవరు ఏమన్నా బిడ్డ రక్షణ పొందాడా? లేకుండా బాగుండలే. ఎవరిని అడిగితే సెక్రటరీ గారు అడిగితే ఏమంటారా? ఆయన దేవుని బిడ్డ కదా అడిగిపోయింది. ఆహా, అర్థం కాదు. ఏమన్నాడు ఈ మూడు ఎగతాలకు అన్నాడండి. ఏమంటో ఆ బండ కింద కూర్చున్నాడు కూడా ఎగతాలకు. ఆయన దేవుని బిడ్డలు. భగవాను కూడా హేళనగా కూడా మనం ఎవరు పిలుస్తున్నారండి? చెప్పండి బ్రదర్. నీకు ఆ భాగ్యం తెలీదా? నీకు అర్థం కాలేదని ఎవరో దేవుని బిడ్డ పిలువబడినట్లు తండ్రి చూడండి. అబ్బ బాగా ఖచ్చితంగా చదువు. మనము దేవుని పిల్లలమే అంతేనండి. మనం ఎవరు?
ఇది ఎలా అయ్యాం బ్రదర్? ఎలా అయ్యాం? తిరిగి నేను జన్మించాను పాపంలో శాపంలో నుంచి. అమ్మా ప్రభు మహాకృప చేత బాధ్య సాక్ష్యం ద్వారా నేను తిరిగి జన్మించి పాతవి గతించును, ఇదిగో సమస్తం కృతమైన అన్నట్టుగా ఆయన సంఘంలో అంగంగా ఒక శరీరంలో భాగంగా నేను చేర్చబడ్డా. నాకొక కదండి బర్త్ రైట్, దాని ఏమంటారు, జన్మ హక్కు. జన్మ హక్కు నా తండ్రి ద్వారా నాకు జన్మ హక్కు. బ్రదా క్రైస్తవులు కలిగి ఉండే హక్కు ఏం తెలుసా? నేను ఆయన కలిగింది నాది. అమ్మా నా తండ్రికి ఏం కలిగి ఉన్నాడో అది నాకు సంబంధించింది కదండి. అందుకనే ఆయన రాసిన చాలా మంచి మాట దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 వచనం 15 ఈ లోకమునైనను ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు. ఇవి ఎవరి వల్ల పుట్టినవి బాబు? ఇంకెవరి వల్ల పుట్టాయి? ఎవరు? అదే ఆ లోక సంబంధులు, సాతాన సంబంధులు, పర సంబంధులు కదండి. ఇవి ఏది? శరీరాశ. మరి ఉంది ఇవి ఉన్నాయి చూడు, మన అమ్మ కూడా అర్థమైందా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబ, అహం. ఇవి తండ్రి వలన కలిగి కాదు. నేను పెద్ద ఉద్యోగిని, యువర్ ఆఫ్టర్ ఆల్ నథింగ్ హియర్ ఆఫ్టర్ నో. ఇవన్నీ లేవు ప్రియుడా, లేవు. నీకు ఉద్యోగం వచ్చింది ఎందుకు తెలుసా? నీ పరపతి చూపించుకోవడానికి కాదు అమ్మా. నీ పరపతి, నీ గొప్పతనము, నీ స్టేటస్ చూపించుకోవడానికి కాదు. అవునా? నా ప్రభు కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నన్ను కథ మట్టి పిసుకొని నన్ను ఇక్కడ ఉంచాడే. నా తండ్రి నా తాతను మట్టి పిసుకున్నారు, నేను ఓ చల్లని ఆఫీసులో ఉంటున్నా. అది కేవలం ఆయన చెప్పమ్మా కృప. నా విశ్వాసం, నా విశ్వాసమైన కృప జత కలిసింది, నాకు ఈ స్థానము ఇచ్చింది. నువ్వేమనుకుంటున్నావు? బా కాదు. క్రైస్తవులకు ఇదేంటంటే అదంతా మా గ్రేట్ నథింగ్. ఆయన గ్రేస్, నాట్ యువర్ గ్రేట్నెస్. బాగా ఆలోచించండి. దోచుకున్న వాళ్ళు చెప్పే మాట్లాడు, మీ గొప్పవాళ్ళండి, మీరు మేధావులండి, మీరు అదండి ఇదండి, మిమ్మల్ని దోచుకుంటున్నారండి. అసలు దోచుకునే పద్ధతి కాదండి. నన్ను ఇలా ఉంచిన వారు ఎవరంటే ఆ కృపగల దేవుడండి, ఆ కృపగల దేవుడండి. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనం. ముగిద్దాం, నాకు టైం లేదు, మరొక చోటుకి వెళ్ళాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనం. యోహాను సువార్త అమ్మా ధర్మశాస్త్రము మోషే ద్వారా. అమ్మా ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు కదండి. అమ్మా ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అనుగ్రహింపబడడం కాదండి, ఇది ఏం చేశారు? కలిగెను కదండి. కలిగింది ఇదే. ఏది? కృప, సత్యమంతో. ఇప్పుడు చెప్తాం సత్యం అంటే ఏంటి? అదే నిజమే. చెప్పు నిజమేంటి? అదే ధర్మశాస్త్రం మూలంగా నిజమే కదండి. బ్రదర్ మీరే, ఈయనే మన సెక్రటరీ గారే, ఈయన తీర్పు దీని జడ్జిగా ఉన్నాడు. ఈయన కొడుకు ఏం చేశాడు? యాక్సిడెంట్. ఉన్నాడు ఆ కొడుకు? ఈడ లేరా? ఉన్నాడు అనుకుందాంలే. ఈ కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఆడికి బాగా చేతులు వాళ్ళు కొట్టేశాడు. ఈయన జడ్జిగా ఉన్నాడు. ఆడ తీసి బోన్లు పెట్టారు, పోలీసులు తీసుకు పెట్టారా, కేసు విచారణ అయింది. ఈయన ఏం చెప్పాలి ఇప్పుడు? నా కొడుకు కదండి, శిక్ష లేకుండా చేస్తానంటే ఒప్పుకుంటారా? చెప్పండి. న్యాయ శిక్ష ప్రకారం కదండి, ధర్మశాస్త్రం ప్రకారము ఇతనికి ఇంత మొత్తం కట్టాలో, ఇన్ని నెలలు జైలు పెట్టాలో అంతే కదండి. చెప్తావా లేదా? అది అది ఏమంటారండి? సత్యం. దట్ ఈస్ ఓకే, సత్యం. అది ఏది? నిర్ణయం. తప్పుకు వేయడం సత్యం. అది కృప ఏంటి? అక్కడి నుంచి దిగి ఎవరు? ఈయన ఎంత కట్టలేడు. ఇప్పుడు ₹1,00,000 కడతాడు ఈరోజు, కట్టలేడు కనుక దిగొచ్చి ఆ ₹1,00,000 ఆ స్థానంలో చెల్లిస్తున్నాడే, అది కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను చేసిన పొరపాటు కార్యాలకు తగిన మూల్యం చెల్లించింది ప్రభు. అర్థమైందా బ్రదర్? ఏ సేవకుడు కాదు, ప్రభు చెల్లించాడు. ఆయన అవునా? ఆయన కనికరం ద్వారా నాకు చెల్లించాడు. తగని వారిని
కదా కొరగాని వాడిని దూరస్తుని అయోగ్యుడిని అపాత్రునిగా ఉన్న నాకు ఆయన క్రయధనం చెల్లించాడు. నన్ను ప్రేమించాడు, కృప ద్వారా నాకు చెల్లించాడు. నేను విడిపించబడ్డా. ఐఎమ్ నౌ రెడీమ్డ్ కదండి. నేను విడిపించబడ్డా. నేను ప్రభువు ధైర్యంగా బతుకుతున్నా. లోకమనే, శాపమనే, పాపమనే, అలవాట్లనే దుర్భర జీవితం నుంచి విడిపించబడ్డు. అది దేవుని బిడ్డ. ఇంకా విడిపించబడకుండా ఇంకా నామకార్థంగా అక్కడే కూర్చొని పండగ క్రైస్తవులుగా బతుకుతూ ఉంటే ఎప్పుడమ్మా నువ్వు దేవుని బిడ్డగా అయిపోతావు. నీ బిడ్డలు ఎలా తయారవుతారమ్మా? ఒక్కసారి ఆలోచించండి. దైవజనాంగమా, గుడ్డిగా ప్రార్థన చేయడం కాదండి. మెలుపు కలిగి ప్రార్థన చేయండి. ఆజ్ఞ మెరిగి ప్రార్థన చేయండి. ఆయన కృప మెరిగి ప్రార్థన చేయండి. ఏదో నువ్వు అడుగుతున్నావని ఆయన ఇస్తున్నాడు కాదండి. నువ్వు అడగకపోయినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడండి. ప్రభు అడగకముందే ఇచ్చే దేవుడు అండి. కానీ అడగడానికి కనిపెడుతూ ఉన్నాడండి. కారణం తెలుసా? ఏ మంచి మాట ఏ విధంగా అడుగుతాడు, ఏమని అడుగుతాడని కనిపెడుతున్నాడండి. ఆయన కనిపెట్టి ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ఎప్పుడు మీరు మరొకండి, దేవుని కృపను విడవకండి. ఆయన దరిద్రుడయ్యాడు, నన్ను భాగ్యవంతుని చేశాడు. ఇప్పుడు కూడా నేను పాపులంగా, దీనులంగా, దరిద్రులంగా, హీనంగా, నీచంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఒక ఆయన లేదు బ్రదర్, ప్రభులు మనం ఎంత తగ్గించుకుంటే ఏంటండి, ఎంత తగ్గించుకుంటే ఏంటి ఇట్లా కట్టుకోవడం? నేను చెప్పండమ్మా. కాదమ్మా, ఒక ఆమెది మా బిడ్డ కూతురా స్కూల్ కాలేజీ పెట్టేప్పుడు నువ్వు మా అన్నా లేదో మా అమ్మ ఇక్కడ తల ఉంచుకుంటే అక్కడ లేపుతున్నట్టు అక్కడ కాలేజీ గేట్ కాడ అక్కడ ఉంచుకుంటే ఇక్కడికి వచ్చి ఏం లేపింది? కరెక్టేనండి. తల మాత్రం ఇక్కడ వచ్చింది, అక్కడ లేపింది, అక్కడ వచ్చింది, ఇక్కడ లేపింది. మనసు ఎక్కడ ఉంచింది? నేను అడిగే పాయింట్కి చెప్పండి. నువ్వు చెప్పురా పిల్లలు, చెప్పు. నువ్వు ఎప్పుడన్నా ఉంచా మనసు? చెప్తాను నీ కథ, నేను చెప్తే అవునా? ఎవరన్నా నువ్వు చెప్పు పుట్టకు వచ్చావా? నీ వల్ల నా వల్ల కాదకు, అది ఆయన వల్లే అవుతుందకు. ఆయన సన్నిధక్క, ఆయన వాక్యమక్క. తమ్ముడు, నీవు ఈరోజు దీనంగా ఉండాలంటే ఆయన మాట నీ చెవులు పడాల్సిందే. అంతేనా బ్రదర్? దీవెనలు పడితే రాదండి, దేవుని మాట వినడం ద్వారా విశ్వాసం పెరగాలండి. ప్రభువులు అంతకంతకు ఎదగాలండి. మీరు ఎదిగి ఫలించే వాళ్ళు కావాలండి. సంఘం ఎదగాలండి, ప్రార్థనలు ఎదగాలండి. ప్రభు కూడా అదే అన్నాడు. ఒక్క మాట ఉదాహరణ చూపిస్తున్నాను చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం పోతాం. ఇక్కడ మీరు అందరూ తెలుసు, లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు దేవుని పాట పాడుకుంటారు కదా. ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఒక గుడ్డోడు ఆడికి వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను గుడ్డోడా కృష్ణుగా చూడండి అక్కడ కృష్ణ రోగము ఉండెను. ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందండి? ఎంత జరిగిందండి? నీకు ఏం చేయకూడుతున్నావు? ఒక మాట అండి. అవునా? ఈడేమన్నాండి, నాకు చూపు కావాలి. 2 మాటలండి. 3వ మాట అండి, పో. అంతేనా? ఏమి అన్నాడు? ఇది అన్నాడు, పో అన్నాడు. అంతేనా? మనం అట్టు కదండి. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్ట జరిగింది? చెప్పకు. మనలోకి ఇదే కదా పోలీసులు పెడతాం చూడు ఎంక్వైరీలో ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి. మన ప్రభుత్వం ఎఫ్ఐఆర్ అక్కర్లేదండి. అవునా? ముగ్గు కొట్టాడు ఎప్పుడన్నా నీ భర్త? అబద్ధం చెప్పుకో. ఊరు లేదు, పట్టుకున్న ముగ్గురు లేదు. అవునా? ఏమో మీకు అర్థం కాలే. గొడవలే నీళ్ళు, ఉప్పులే నీళ్ళు ఎక్కడ ఉంటుందా? ఎప్పుడు ఉప్పు లేకుండా ఉంటే ఏ ఇల్లు ఉందమ్మా? గొడవ లేకుండా ఉండే ఎక్కడ ఉండదు. అవునా బ్రదర్స్? దయచేసి గమనించి. ఇప్పుడు కొడితే పోలీసులు పోయి పెడతా కేసు అంటారు. ఆడిపోతానే ఏమంటాడు? కొట్టాడమ్మా, ఏ కర్త కొట్టాడు? ఇంత కొడుకుంటా కర్ర అంతలా ఉందా అన్న? 1 ఏడ కొట్టాడు, ఆడకొట్టాడు. అవునా? 2 కదండి. మన ప్రియ ప్రభువుకి ఎంక్వైరీ పాయింట్లు అక్కర్లే. ఏ ఎంక్వైరీ ఏడ కొట్టాడు ఇక్కడ కాదండి. మన ప్రభువుకి చెప్పాల్సిన అవసరం లేదండి. అందుకని స్టేట్ పెడుతున్నాడు. నీ గుడ్డోడా ఎంతకాలంలో ఉంది కంటే గుడ్డి? నీ అమ్ముకుందా?
నేను ఆయనకుందా వాళ్ళు దాచుకొని అడగలేదండి. మన ప్రియ ప్రభు అడగాల్సిన అవసరం లేదండి. మీరు చూడండి, మనలో ప్రార్థన చేస్తే ఏం చేస్తారండి? ఎంతకాలం ఉందండి ఆమె చెప్పడం 6 సంవత్సరాలుగా ఉంది. ఎక్కడికి వస్తే బాగైందండి? ఈ స్టీఫెన్ పాలయ్య గారి దగ్గరికి వస్తే అయిందండి. ముట్టుకున్నాడా బాగా అయిందండి. ఎవరు ముట్టాడు? ఎవరు ముట్టాడండి? నీకు అర్థం కాదా? ఆ పాలు ఈ వీళ్ళెవరండి? అమ్మా వాళ్ళు ముట్టితే కాదమ్మా బాగైంది. యేసు నామములో బాగలేదు. ముట్టులో బాగలేదు. నా చేతిలో ఏమి లేదు. పెట్టి 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 పట్టుదలతో వచ్చింది కానీ ఇంకేమి రాదు. మీకు అర్థం కాలే? ఇంతవరకు 32 సంవత్సరాలు ప్రభు జీవితంలో ఒక్క దగ్గర కూడా నేను తలకైతంలా నా నిత్యం చేయి పెట్టమని నేను అడగల. కారణం తెలుసా? యేసునామం నాకుంది. బాగా అర్థమవుతుందా బ్రదర్స్? యేసునామంలో స్వస్థత. అదే ఆ గుడ్డోడు అంటే ఇప్పుడు ఆయన అంటాడు ఎవరికి చెప్పొద్దు అంటాడు ఆయన. ఈయన ఏం చేస్తాడు? ఇంకా టైం లేకుండా 15 వచ్చినప్పుడు వచ్చాము. అక్కడి నుంచి 15 వచ్చింది కదా. ఈ ఎవరికి చెప్పద్దురా అన్నాడు. ఎవరితో? అతనితో. అంటే అయితే ఆయన కూర్చున్న సమాచారం వ్యాపించను బహుజన సమూహములు. ఫస్ట్ దేనికన్నా అమ్మో ఇది వచ్చి చదవాల మాట వినుటకును. రెండోది మనం పోయేది ఎందుకు? మనం పోయేది ఎందుకు బ్రదర్? చెప్పండి. యేసు బోధ చూడండి ఎట్టుందో. అవునా? మాట వినుటకును రోగము కుదరతును అని అనలేదమ్మా. మాట ముందు వినాలండి. మనల్ని వాక్యం చెప్పాడా? ఫంక్షన్ హాల్లో ఒక్కడు చెప్పాడా? ఏదో పనికి మనం ముచ్చట్లు 2 కహాని కథలు 2 చెప్తున్నాడు కానీ వాక్యం చూపించి చెప్పాడా? వాక్యం లేని దేవుడు ఎందుకు? మీకు అర్థమవుతుందా? వాక్యం వినుటకును రోగములు కుదుర్చుకున్నట్టుకును కూడి వచ్చుచుండిరి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ప్రార్థన చేయుటకు. ఆహా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావమ్మా? చెప్పమ్మా అరగలేదు కొద్దిలే మందిరికి కూర్చోమని ప్రార్థన చేసావా? నువ్వు చేసావా? నువ్వు ఏం బ్రదర్? మన స్వస్థత ప్రార్థన ఎట్లా చేస్తానండి మన వాళ్ళు? స్వస్థత ప్రార్థన టచ్ ఎట్లా చేస్తావు నువ్వు? అవునా? ఈయన ప్రభు తండ్రి అయిన దేవుని కుమారుడు ప్రభువు ఏం చేస్తున్నావు బ్రదర్? ప్రార్థించుటకు అరణ్యంలోనికి. దేనికి? వాక్యం చెప్పడానికి, అనేకులు స్వస్థపరచడానికి. మూలమేదండి? చెప్పండి బ్రదర్స్. ఒకరి టచ్ కాదండి. ప్రార్థన అంటే ఏదో సోది చెప్పడం కాదండి. నీకు కావాల్సింది చెప్పడమే. ఇంకా రుజువు కావాలంటే బైబిల్ నేను చూపిస్తా. నాకు ఆ వాక్యం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం కొద్దాం. ఇక్కడ ఒక సందర్భం చూపిస్తా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం దయచేసి చూడండి. మొదటి వచనం. అంతటా చనిపోయాను. యెహోవాను భయభక్తులు గలవాడు. నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు మొరపెట్టగా ఎలీషా స్ట్రైట్ ఏం అడిగాడంటే ఎలీషా, అవునా ఎన్ని గంటలకు వచ్చి పట్టుకుపోయారు? ఎంతకాలం మీద పట్టకపోయి ఏమన్నా కాలంలో కట్టేసి పట్టుకుపోయారా? గుంటుకోపోయారు అన్న రాశారు అక్కడ. ఏమిటి ఎలీషా అడిగాడండి? ఓ మానవులారా వాక్యం చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి. అడిగారండి. ఆమె చెప్పింది నీకు నా వలన ఏమి కావాలను స్ట్రైట్ పాయింట్ అంతానే. ఇప్పుడు రెండేది ఏంటంటే నీ ఇంటిలో నాకు కావాల్సిందమ్మా. నా వల్ల నీకేం కావాలి? నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో, నీ మనసులో, నీ హృదయంలో ఏముంది? నేను చేయగలను బాగుందా? నా దగ్గరికి వచ్చావు కదా, నేను బాగు చేస్తాను బాగుందా? నీడు ఉంటే అవుతుంది, లేదన్నావు కదండి అంతే. చాలా మంది ఉన్నారు కదండి, నీ నోరు ఎలా పలుకుద్దో అలాగే అవుతుంది. మీ బిడ్డలు కూడా అవునా మా వాడు పాసే కాదు పాసు, అవునా మా ఇంటి రానే ఈమెయిల్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఏమో మీ ఇంటి ఆయన రానే రాడు, పోతే పోతాడు. యాడికి నరకానికి పోతాడా? నిన్ను కూడా గుంజుకోపోతాడు, వదిలేదు నిన్నాడు. అమ్మ ఇక్కడ మాత్రం కట్టేసుకున్నావే, అక్కడ కట్టేసుకోడు ఆయన. నీకు అర్థం కాలేదండి. ఈ భక్తులంతా
నేను వెళ్తాం అంటే ఉంటాను కాదకు. నిన్ను కూడా అవును ఇండియా నాటకాయలు అట్లా ఉంటాయి తెలుసా? ఇండియా నాటకాయలు బ్రదర్, ఇండియా నాటకాయలు ఫారిన్ నాటకాయలు అర్థం సార్ మీకు. నాటకాయలు బట్టి 2 డబ్బాలు వేశారంట. ఇంగ్లాండ్ నాటకాయలు ఒక బోర్డు వేశారు, ఇండియా నాటకాయలు బోర్డు వేశారు. ఇంగ్లాండ్ నాటకాయలు దీని మీద ఆ మూత తీసి పడేశారు. అర్థమవుతుందా? మూత ఇండియా దీని మీద మూత తీసి పడేశారు. ఇంగ్లాండ్ దీని మీద మూత అంటే ఎందుకు పెట్టారు? ఇంగ్లాండ్ ఫారిన్ పీతల దీంట్లో మూత అట్టే ఉంది, ఇండియా మూత ఉంది. ఎందుకు మూత పెట్టలా? ఒకటి ఎక్కిపోతుంది ఇంకోటి గుంజుతా ఉంటే, ఒకటి ఎక్కిపోతుంది ఇంకోటి మూత దానికి. ఇంకా ఏమండో ఏమో మీకు అర్థం కదా? మీ ఆఫీస్లో అవునా బ్రదర్ 3 అడుగులు ఎక్కేవాడు 2 అడుగులు మీ తమ్ముడు మీ అన్నం గుంజి ఏమంటే మన ఇండియా పేరు ఇంతేనండి, గుంజి పెడుతుంది మూత ఇంటికి తిరిగి. అవునా? అదే ఫారిన్ పీతలకే మూత కావాలి. ఎందుకు? ఐక్యంగా ఉంటే ఇంక బయట. నీకు అర్థమవుతుందా? వాక్యం తెలుస్తుందా ప్రియుడా? అవునా? నీ విశ్వాసం ఏమైంది? ప్రభువులో నీ విశ్వాసం ఎక్కడా? ఈస్టర్తో ఆగిపోయిందా? క్రిస్మస్తో ఆగిపోయిందా? గృహకుడితో ఆగిపోయిందా? పాస్టర్ గారు ప్రార్థనతో ఆగిపోయిందా? ఈ లోకంలో ఈ జీవితంలో దౌర్భాగ్యం అండి, దౌర్భాగ్యం. ఈ దినం ఒక్క దినం కాదండి, నీలో నాలో ప్రాణం ఉన్నంత వరకు. అయ్యగారు అంటుంటే బాధ కదండి. ఎదనం చూడలేక ఎంతోమంది నా వయసులో కరోనా పీరియడ్ ఎంతోమంది వెళ్ళిపోయారు. మరి నన్ను ఎందుకు ఉంచాడో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు ఉంచాడంటే నాకు దాని కారణం కూడా తెలియదు. నాకు నా అనారోగ్య స్థితిలో నన్ను ఎందుకు ఉంచావు ప్రభు అని తెలియట్లేదు. కానీ ఒకటి నేను ఎరుగుతుంది, దానికి కారణం ఒకటే ఉంది. దానికి కారణం ఒకటే ఉంది. అందుకని పిల్లలారా, ఇక్కడ ఉన్న వాళ్ళారా మీరందరూ కూడా గుర్తించారు. ఎందుకు నీకు ఇక్కడ కూర్చోబెట్టాడు? ఎందుకు నీకు ఈయన సీట్ ఇచ్చాడు? ఎందుకు నీకు పాటలు పాడే తలాంతి ఇచ్చాడు? ఎందుకు నీకు వాయిద్యం వాయించే తలాంతి ఇచ్చాడు? అన్నా బాధ్యత వహించే తలాంతి ఎందుకు ఇచ్చాడు తెలుసా? చాలా మంది భారంతో సేవ చేస్తున్నామండి. కొంతమంది బాధ్యతతో అంటారు కదా, కొంతమంది భారంతో అంటారు, కొంతమంది బాధ్యత అంటారు. ఒక్కరైనా భాగ్యంతో సేవ చేస్తారు అంటున్నారు. పిల్లరా, సేవ చేయడం భారం కాదు, బాధ్యత కాదు బ్రదర్, భాగ్యం. అమ్మా ప్రభు సేవ చేయడం భాగ్యం. ఇప్పుడు అర్థమైందా తల్లి? అమ్మా ఏమో భారంతో వస్తున్నాం, 30 కిలోమీటర్ల ఆటోలో నలిపి భారంతో వస్తున్నాం. ఒక రెస్పాన్సిబిలిటీ కాదక్క, నాకు ఇచ్చిన భాగ్యం అండి. ఈరోజు మందిరానికి రావడం నా భాగ్యం అండి. ఈరోజు నేను మందిరానికి వచ్చి పాట పాడని నా భాగ్యం అండి. ఒక్క మాట విన్నానే నా భాగ్యం అండి. దేవుని మాట నా చివరి పడ్డదే భాగ్యం అండి, భాగ్యం అండి. ఇంతకు మించిన భాగ్యం ఉంది ఎక్కడ? కోట్లు ఇచ్చినప్పుడు కదండి. అట్టి కృపణ దేవుడు మన సంఘానికి దయచేయను కాక. ఆమేన్. నన్ను మన్నించండి, నేను త్వరగా వెళ్తున్నా. ఒక్కరు ఎవరైనా నాకు సహాయం చేస్తే కొంచెం 12 నాకు